యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. యథార్థమైన హృదయము కలిగిన వారమై ఆయన యందు నమ్మకముగా జీవించు ప్రతి ఒక్కరూ దేవుని ముఖదర్శనము చేసే గొప్ప భాగ్యము దొరుకుతుంది. యథార్థత లేనప్పుడు సాటి మనిషి ముఖమే మనం చూడలేము. మనలో అబద్ధమో లేకపోతే ఎదుటి మనిషికి ఏదో మరుగైనది మనము కలిగి ఉన్నప్పుడు వారి ముఖము చూస్తూ మాట్లాడలేము, వాళ్ళ కళ్ళల్లో మనం చూడలేము. ఒక మనిషి వాని హృదయములో ఏం తలస్తున్నారో ఎదుటి మనిషికి అర్థం కానప్పటికీ మనలో ఉన్న ఆ అబద్ధము లేదా యథార్థత లేనితనం ఎదుటి మనిషి ముఖము చూడలేనంతగా చిన్నబుచ్చుకునే విధంగా ఉంటుంది. అయితే దేవాతి దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి, అంతటా అందరినీ చూస్తూ అన్నీయు ఎరిగిన గొప్ప దేవుడు, ఆయన ముఖము నీవు చూడాలి అంటే మరి ఇంకెంత యథార్థత మనలో ఉండాలో కదూ, ఇంకా మరి ఎంతో నమ్మకత్వం మనలో ఉండాలి కదూ, నిష్కళంకమైన మనస్సు కలిగి జీవిస్తేనే కదూ ఆయన ముఖదర్శనము చేయగలం. ఒక మనిషి ముఖము చూడడానికి మనకి కొన్ని అర్హతలు కావాల్సి వస్తే, ఒక అబద్ధం మనసులో ఉంచుకొని ఎదుటి మనిషి ముఖము చూడలేనంత పరిస్థితిని మనము కలిగి ఉంటే మరి గొప్ప దేవుని ముఖదర్శనము చేయడానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, దేవునితో మన యాత్రను కొనసాగించటానికి మరి ఇంక ఎంత పరిశుద్ధత మనకు కావాలి, ఎంత నమ్మకం కావాలి, ఎంత యథార్థత కావాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసేదన్నీ చేసి నేను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే డాంబికమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే అట్టి స్థితి నుండి నీవు విడుదల పొందాలి. ఎందుకంటే అలాంటి యథార్థత లేని డాంబికుల యందు దేవుడు ఉండడు, వారికి తోడు ఎంత మాత్రం ఉండడు. అయితే ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు, కానీ నువ్వు ఎంత పాపం చేస్తున్నా నిన్ను ఆయన శిక్ష చేయకుండా విడిచిపెడుతున్నాడని మాత్రం అనుకోవద్దు. క్షమాపణ కోరిన వారికే ఆయన తండ్రి వలె తల్లి వలె కౌగిట చేర్చుకొని ఆదరించువాడై ఉన్నాడు. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఆయన మనల్ని ఆదరించటానికి ఏమి సిద్ధంగా లేడు అనేది గ్రహించాలి. దేవుడు మనకు ఆయన కృప అనుగ్రహించి యథార్థవంతులుగా ఆయన ముఖదర్శనము చేయగలిగినంత స్థాయిలో మనల్ని నడిపించాలని కోరుకున్నామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంత మంచి దేవుని, ఇంత గొప్ప దేవుని కలిగి జీవించే భాగ్యం మాకిచ్చారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో కూడిన సహవాసం మేమెన్నటికీ పోగొట్టుకోవడానికి వీల్లేదయ్యా. యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా మీతో కలిసి అడుగులు వేసే అంత పరిశుద్ధత, నిష్కళంకత్వాన్ని కాపాడుకునే కృప మా అందరికీ దయచేసి మీ ఘననామానికి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇంత మంచి దేవునితో మాకు సహవాసం ఇచ్చారు, పోగొట్టుకోవటానికి వీల్లేదయ్యా. అటు జాగ్రత్త కలిగిన వారమై ప్రవర్తించడానికి కృప దయచేయండి. నీ పిల్లలను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి ప్రతి పరిస్థితులను మీరు చక్కదిద్దండి, క్రమపరచండి. వ్యాధి బలహీనతల నుండి విడిపించండి, మనో దుఃఖము నుండి విడిపించండి, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. పిల్లలతో నాయన మీ బిడ్డలకు కలుగుతున్న శోధనలన్నిటిలో నుండి విడిపించండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సఖ్యతను, సమాధానము, అన్నదమ్ముల మధ్యలో నాయన సఖ్యతను, భార్యాభర్తల మధ్యలో సఖ్యతను కలుగు చేయండి. అశాంతి, అసమాధానాన్ని కలిగిస్తున్న దురాత్మ కార్యములన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక. నెమ్మదిని కలిగించి మీ ఘననామానికి మహిమ పొందుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమేన్. కృప తోడయుండునుగాక. యథార్థవంతులుగా మనము వర్ధిల్లుదుముగాక. ఆమేన్.